జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ లో జవహర్ నగర్ లోని బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేసిందన్నారు. ప్రజలంతా జరగబోయే ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సైనికుల వల్ల పనిచేయాలని తెలిపారు. మరి అంజన్ అన్న మనకి ఎంతో అభివృద్ధి చేసిండు. ఇప్పుడు మనోజ్ చెప్పినట్టు హైటెన్షన్ వైర్ శ్రీరామ్ నగర్కి వెళ్ళి చాలా అక్కడ ఎంతో మంది చనిపోయారు కూడా శ్రీరామ్ నగర్లో. అట్లానే మా ఎర్రగడ్డలో కూడా 2 చనిపోయారు. అలాంటి వైర్లు తీపిచ్చిండు. తర్వాత సీసీ రోడ్లు, గుడులు, మసీదులు, చర్చిలు అన్నిటి దగ్గర ఫండ్స్ ఇచ్చిండు. పవర్ బోర్లు వేసిండు. డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకుంటే డ్రైనేజ్ సిస్టమ్ చెప్పించిండు. మరి అన్న టికెట్ వచ్చి గెలిస్తే అన్న ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడు. మన జూబ్లీస్ ఇంకెంతో అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నా. అందుకని దయచేసి మీరంతా రేపు ఎవరు సర్వేకి వచ్చిన అన్నగారి పేరును ప్రతిపాదించి మరి అన్నగారికి టికెట్ ఇవ్వాలని, అన్నగారు గెలుపుకు మీరందరూ తోడ్పడాలని నేను మనవి చేస్తున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు మన మధ్యలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ మన మక్బుల్ భాయ్ గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమావేశానికి వచ్చేసినటువంటి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారికి, మరి సమావేశానికి వచ్చినటువంటి మహిళా నాయకురాలకు, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎన్ఎస్యూ కార్యకర్తలకు, నాయకులకు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకందరికీ తెలిసిన విషయమే. అన్న ఎంపీగా ఉన్నాడు, దత్తాత్రేయ మీద గెలిచిండు. అది కూడా అత్యధిక మెజార్టీతో, ఏ సపోర్టు లేదు, ఏం లేదు. అటువంటి టైంలో దత్తాత్రేయ దూసుకోపోతున్న అటువంటి తరుణంలో అంజన్ కుమార్ యాదవ్ గారు తానొక్కడై అందరినీ కలుపుకుంటూ పోతూ అత్యధిక భారీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం ఏంటంటే తాను ఇంత మెజార్టీతో గెలిచినా అని గర్వం లేకుండా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకి అహర్నిశలు సేవ చేసుకుంటూ ప్రతి క్షణం 24/7 అన్నట్టు ఏ సమయం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మీకు నేను అండగా ఉన్నాను అని చెప్పి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పదవి ఉన్నా, పదవి లేకున్నా అదే సేమ్ పాలసీ. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అన్నగారి కుటుంబంతో నాకు అవినాభావ సంబంధం ఉన్నది. నేను 33 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిని. నన్ను ఎవరు గుర్తించలే. ఆ రోజుల్లో వెంకటస్వామి గారు, మన రాములన్న గారు, మా జవహర్ నగర్ లీడర్లు మేమందరం కలిసి అన్న దగ్గర వెళ్ళినప్పుడు, అన్న మన హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు నాకు సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇస్తాను ప్రపోజల్ చేసిండు. అన్న ఇప్పుడే నువ్వు తీసుకో అని చెప్పి అనిల్ అక్కడ ఉండే ఆఫీసు అన్న కూర్చొని నాకు ఇచ్చిన అన్న ఈ కుటుంబానికి నేను చాలా రుణపడి ఉన్నా. దాని తర్వాత ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు నాకు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ వచ్చింది. అది కూడా అన్న గారి కొడుకైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన తన స్వతహాగా తన చేతులతోటి నేను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీకి ఇస్తున్నా అని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబానికి నేను చాలా రుణపడి ఉన్నా. యాదవ్ కుటుంబం అంటే అనిల్ అన్న, మన అంజన్ అన్న గారు, ఈ కుటుంబానికి అయితే నేను చాలా రుణపడి ఉన్నా. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. మా దగ్గర జవహర్ నగర్లో పెద్ద మస్జిద్ దగ్గర మహిళల కోసం కుట్టు మిషన్ల గురించి ఏర్పాటు జరిగింది. బీద మహిళలు మిషన్ నేర్చుకుంటే ఇంట్లో బట్టలు కుట్టుకోవడమా జరిగే అటువంటి కార్యక్రమం జరిగింది. ఆ టైంలో మిషన్ లేవు, ఎవరు లేరు. ఆ టైంలో అన్న రావడం జరిగింది. వచ్చినప్పుడు అన్న ఇక్కడ మిషన్ల ఏర్పాటు లేదు అంటే ఎన్ని కావాలి అంటే మా మస్జిద్ కమిటీ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళకి అర్థం కాలే, ఎన్ని కావాలి అంటుండు. ఎప్పుడు అడిగితే ఇస్తాడో ఇయ్యాడో. ఎందుకంటే చాలా లీడర్లను చూసినాం, చాలామందిని